ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్ ఆర్మీ జనరల్కి వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వ్యవహారం ఎవరి గోల వారిదే అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమెరికా కానీ ట్రంప్ కానీ మేము శాంతి దూతలం, మేము మొత్తం శాంతింపజేసేసాం, ఇక యుద్ధం లేదు, సీజ్ ఫైర్ ఓకే అయిపోయింది, ఇరు దేశాలు ఒప్పుకున్నాయని ఓ పక్క డబ్బా కొట్టుకుంటున్నారు. మరో పక్క ఇరాన్, ఇజ్రాయిల్ ఏమో ఒకరి మీద ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. లేదు లేదు ఇదంతా నాకు నచ్చలేదు, నేను చెప్పిన మాట ఒప్పుకొని ఇజ్రాయెల్ ఎలా చేస్తుంది అంటూ ట్రంప్ ఓవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంత నష్టపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వచ్చి శాంతి, అంటే నన్ను ఇంత పెద్ద దెబ్బ కొట్టి నాకు ఇంత నష్టం చేసి లాస్ట్లో వచ్చి శాంతి అంటే నేను ఎలా ఊరుకుంటాను, చివరి అవకాశం వరకు ట్రై చేస్తానంటూ ఇరాన్ అంటుంది. ఇరాన్ నువ్వు ఒక బాంబు వేస్తే నేను 100 వేస్తానంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. వీరిద్దరూ కలిసి నా మాట వినట్లేదు అంటూ ట్రంప్ ఫీల్ అవుతున్నాడు. కానీ పక్క ఇద్దరు వినే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద ఎవరి గోల వారిదే. క్రెడిట్ తీసుకునే పనిలో ట్రంప్ ఉంటే మా పని మేము చేసుకుంటాం, మా దీవాళి మేము చేసుకుంటాం అంటూ ఇరాన్, ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్ ఆర్మీ జనరల్కి వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక వీడియో ఓవైపు మనకు తెలిసిందే. ఇజ్రాయెల్ వరుసగా అణుస్థావరాల మీద, ఇరాన్ అణుస్థావరాల మీద బాంబులు వేయడం, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వరుస దాడులు చేయడం, వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే ముఖ్యమైనటువంటి సైంటిస్టులను చంపేయడం, ముఖ్యమైనటువంటి ఆర్మీ జనరల్స్ని చంపేయడం, ఇలా వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాన్కి చెందినటువంటి ఒక ఆర్మీ జనరల్కి ఇజ్రాయెల్ ఏజెంట్ వార్న్ చేయడం మనం చూస్తున్నాం. మర్యాదగా వెళ్ళిపో, దాక్కో, ఎక్కడికన్నా పారిపో, అంతే తప్ప ఈ విషయంలో ఇక నీ ఇన్వాల్వ్మెంట్ చాలు, ఇప్పటికే చాలా మందిని చంపేశావు, నువ్వు ఆల్రెడీ చూస్తూనే ఉన్నావు, నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చంపేస్తాం, నువ్వు ఎటన్నా పారిపోతే బెటర్ అంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది.